రెడీయా వెళ్ళిపోదామా నెక్స్ట్ రౌండ్? ఓకే లెట్స్ ప్లే అవర్ నెక్స్ట్ రౌండ్ గోల్డెన్ ఆఫర్. ఈ చిన్న గోల్డ్ బార్ బయటికి తీస్తే 30 కాయిన్స్ వస్తాయి, పెద్ద గోల్డ్ బార్ తీస్తే 50 కాయిన్స్ వస్తాయి. లీడ్ స్కోరర్ ఫ్రీగా ఆడొచ్చు. సెకండ్ లీడ్ లో ఉన్న వాళ్ళు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాలి. మీరు ఆడాలనుకుంటే 20 కాయిన్స్ ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. ఓకే ఏడి మన దగ్గర ఉన్నదే 30. సో కొంచెం ఆలోచించుకుని ఆడండి, ఓకేనా? సో స్వప్న ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. ఓకే ఆడకుండా ఉంటే అంటే వస్తే 80 కాయిన్లు వస్తాయి ఒకటేసారి. మళ్ళీ ఒక పొడుపు కథ. పొడుపు కదా, ఓకే అడగండి. ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం. ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం పనసతోనలా కాదు. ముళ్ళ కంచెలో స్వీట్ స్వీట్ గా మిఠాయి పొట్లం. ఎంత మంచి క్లూ ఇస్తున్నా. ముళ్ళ కంచె అంటే అదే కదా, పనసకాయ ముళ్ళగా కాదు, మిఠాయి పొట్లం స్వీట్ గా అది తీయాలంటే చాలా తేనె 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 కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. తేనె టీగలు తేనె. ఓకే నైస్ గుడ్ వన్. అడగండి అడగండి. ఓకే చారలు చారలు గల పాము, చక్కనైన పాము, నున్నటి పాము. ఏంటది? చారల చారల పాము, చక్కనైన పాము, నున్నగుండే పాము అంట. అది లేకపోతే మనం లేనే లేము. అవునా? లేదు అట్లానేం లేదు. పొట్లకాయ. చారలు చారలు గల పాము. ఇంకోటి 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 ఏదో చెప్పారు ఏంటి? నున్నగా ఓకే, చక్కనైన పాము, నున్నటి పాము. పొట్లకాయ చక్కగా ఉంటుందా? అంటే చక్కటిది చక్కనైనా ఆడుతుంది కదా చూడ్డానికి. పొట్లకాయ ఓకే అగ్రీడ్. సరే ఓకే ఫైన్ కమ్ ఆన్. టైం ఏమైనా ఉంటుందిగా డెఫినెట్ గా. Start చేయాలా? చేసేయండి. ఈజీగా తీసేసాను. వచ్చింది వచ్చింది అయిపోయింది. తీసే. అమ్మో చాలా వెయిట్ ఉంది. ఎత్తేసి ఘోరంగా వెయిట్ ఉంది తల్లి. అవును చిన్నది తీయండి తీయండి అంతే అంతే అలాగే తీయండి. సేమ్ అంతే సేమ్ అదే అదే కరెక్ట్. మీరు పట్టుకున్న విధానం కరెక్ట్. మళ్ళీ మార్చేసారు. మెల్లగా సైడ్ నుంచి సైడ్ నుంచి మెల్లగా తీ స్లిప్ అయిపోతుంది అది చూడ్డానికి. 30 కాయిన్స్. ఇంకొకటి కమ్ ఆన్. ఇంకో హ్యాండ్ కూడా హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే ఓకే కొంచెం దాన్ని బయటికి రానిచ్చి ఇంకో హ్యాండ్ తో కూడా లాగండి బయటికి. అరచేతి మీద పెట్టుకోండి బరువు ఎక్కువ ఉంటే. చాలా వెయిట్ ఉంది. ఇలా చేయి తిప్పి తీసేయండి. ఇలా అరచేతి మీద ప్లేస్ చేసుకుని తిప్పి తీసేయండి చేతిని అలా బయటికి. ఈ చైన్ పట్టుకోవచ్చు ఈ చేతితో. పట్టుకోండి మీ ఇష్టం. చారల చారల పాము, చక్కనైన పాము. అస్సలే రావట్లేదు. అయిపోయింది. 30 కాయిన్స్. థ్యాంక్ యూ. సూపర్. నువ్వే తీయలేకపోయినావు, నేనేం తీస్తాను. చాలా వెయిట్ ఉంది అది. సంతు నువ్వు 2 తీసుకో. నువ్వు 2 -10. ఏంటో అన్ని చేసేస్తున్నావు. ఇక్కడ ఉంది ఎవరు? అది ఎవరు? శ్యామల గారు. శ్యామల ఫేస్ లో ఫేస్ పెట్టేసి తీసేయి. 2 వచ్చేసా. మీరు చేసేయండి. మళ్ళీ చూస్తే నన్ను చూస్తూ చూస్తే చెయ్యి ఇరుక్కుపోద్ది. పర్వాలేదు, ఇరుక్కుపోయినా పర్వాలేదు. సరే అటు చూడకుండా నన్నే చూస్తూ తీయండి అయితే. హట్ అవ్వద్దు చూస్తానని చెప్పి దాన్ని ఎందుకు చూసారు? హట్ అయితే కిసిస్తా. వద్దు నేను హట్ అవ్వలేదు అందుకే వద్దు. ఇప్పుడు కూడా చూడాలి. ఓకే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నా. ఇలా మా ఆయన చూసినా బాగుండేది. నువ్వు ఇచ్చుకో, నా లోపల మీ ఆయన ఇచ్చుకోండి. అయ్యి బాబాయ్ హైట్ మ్యాచ్ అవ్వట్లేదు. నేను ఇంకేం చెయ్యలేను. పవర్ మామూలు పవర్. అంత లేదు, మీరు నిజంగా చాలా బాగా తీసారు. నా మోహన్ ఇట్లా చేయబెట్టి తీసారండి. 80 కాయిన్స్. ఇప్పుడు శాంతి గారు ఆడతారా? ఆడతాను. -20. ఓకే చలో తీసేయండి.
చూసారుగా చాలా ఈజీగా తీస్తారు ఆవిడ సంతోషి గారు. ఎట్ ఏ టైం 80 కాయిన్స్ గెలవచ్చు. జాగ్రత్తగా ఆలోచించి తీయండి. కొంచెం చేతులు వేళ్ళు కొంచెం జాగ్రత్త. నాకు సెకండ్ అయితే అసలు ఇంకా లేవలేదు. స్ట్రైట్ గా పెడితే రాదు, అడ్డంగా తీస్తే వస్తుంది. అలా తీయండి. స్టామినా ఉంది, లేదంటే అంత ఈజీగా చాలా స్టామినా ఉంది. నా హ్యాండ్ లో అంత స్టామినా లేదు. తీస్తారు అసలు ఇట్లా ఎంత ఈజీగా అంటే అదేదో ఈమె కోసం స్పాంజ్ పెట్టిన వారు తీసింది బయటికి, లేదా చేతి మీద పెట్టుకుని తీయండి. తను తీస్తుంటే వెయిట్ ఎంత ఉందనేది అర్థం అవుతుంది. నువ్వు తీస్తుంటే ఒక స్పాంజ్ తీసినట్టు తీసేసినావు. ఈవిడ చూడండి ఇక్కడ కష్టపడుతున్నారు. కమాన్ కమాన్ అయ్యయ్యో శాంతి గారు చేసింది. ఇంకోటి, ఒకటికే 30 తిప్పలు 3 చెరువులు నీళ్ళు తాగారు. అది ఎట్లా చేసినా ఇంత ఈజీగా. శ్యామల గారి కళ్ళలో నాకు తెలిసి మీ ఆయన డైలీ నైట్ మోస్తున్నట్టున్నావు. ఇదేదో ఇంట్రెస్టింగ్. బంగారం చిటి తల్లి, నువ్వు కూడా శ్యామలేనంటే చూడు. శ్యామల కళ్ళలో శ్యామ్ ఒక్కసారి అటు చూసుకోండి, ఒక్కసారి లుక్ వేసుకోండి. శ్యామ్ ఒక్క లుక్ వేసుకోండి. అయిపోయింది. మా శాంతిని గెలిపించండి. టైం అయిపోయింది. ఎంత ఈజీగా తీసినా చాలా వెయిట్ ఉంది. ఇట్లా పెట్టి ఇట్లా తీసింది. దానికే కొంచెం ఎక్కువ కష్టపడ్డారు. 30 కాయిన్స్. థ్యాంక్ యూ. నాకొద్దు. ఈవిడ చూడండి ముందే నాకు వద్దంట. వద్దు. సొప్పి నీతో అవుతుంది, చిన్నది అవుతుంది. 30లో ఉన్నారు, ఆడొచ్చు కదా, 80 వస్తాయి. పిచ్చి 30 వస్తది. అబ్బా ఆడండి, పర్లేదు, ఏం కాదు. 20 మాకు ఇవ్వండి. అంట ఆవిడ దగ్గర కూడా 20 20 తీసుకున్నారు. 20 ఇచ్చి ఆడండి, వస్తే కనీసం 30 అని వస్తాయి. ఏమద్దు, వస్తది చిన్నది. ఎంత ఈజీగా తీసుకున్నా టాస్క్ చేయాలి. చేస్తా. చేస్తారా? రెడీయా? కాయిన్స్ పోతే ఇది ఉన్నది పోతది. టాస్క్ చేస్తే ఇంకో 30 వస్తుంది. పోతుంది. ఉంచుకున్నది అడిగి పోదు కానీ నువ్వైతే చేసే అమ్మ టాస్క్. ఓకే, రెడీ? టాస్క్ ఓకే. ఓకే, టాస్క్. నేను కొన్ని నెంబర్స్ చెప్తా రాండమ్ గా. ఓకే, ఆ నెంబర్స్ తో మీరు రోజుకి ఎన్నిసార్లు ఏమేమి చేస్తారో చెప్పాలి. ఓకే ఓకే ఓకే. నెంబర్ 1, ఒకసారి మీరు రోజులో ఏం చేస్తారు? బ్రషింగ్. బ్రషింగ్. 2 సార్లు చేయరా? ఓకే. 5, ఇంతసేపు టేబుల్ డెకరేషన్, ఫ్రూట్స్ ప్యాకింగ్, స్వీట్స్ ప్యాకింగ్, డెకరేషన్ ఐటమ్స్ 5. పెళ్లి కావాల్సిన కొబ్బరి బోండాలు ఒక 10. 25 కుడుకల జతలు, డెకరేషన్ ఐటమ్స్ 25. మరి 2 పిల్లలకి అన్నం తినిపించడం. 2 పూట్లేనా? బ్రేక్ఫాస్ట్ ఉండదా? వాళ్ళు తినరు. ఓ ఓకే. 7 వాటర్, ఫోన్ మాట్లాడడం. 3 మా ఆయనకి తిన్నామని అడగడం. ఏదో చెప్పబోయి ఆపేసి. తిన్నామని అడగడమే. అంతే 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 అంతే. చెప్పబోయి ఆపేసి. ఓకే. 36 ఫోన్ చూసుకోవడం. ఎన్ని ఫోన్స్ వచ్చినాయని అన్ని సార్లు చూస్తారా? 100%. దేవుడా 100 లాస్ట్ నెంబర్. 100 ఆర్డర్స్ ఏం వచ్చినాయి, ఏం రాలేదు, అసలు ఇవాళ వచ్చినాయా లేదా -30 చేసాను స్వప్న గారికి. ఎందుకు అన్ని టకటక్ చెప్పాను. డెకరేషన్ కి సంబంధించినవే చేసేదే అది కదా. అంటే వృత్తే అది కదా, వృత్తే అది కదా, మనం అలా అనకూడదు. శ్యామ్ సప్పకి ఇవ్వచ్చు, పర్వాలేదు. అసలు నన్ను ఏదో చేస్తుంది. అంతే, సంత చెప్పింది తింటుంది. శ్యామ్ అంటే ఏదో అయిపోయింది. ఇప్పటిదాకా శ్యామల చెప్పింది చెప్తున్నారంటే అసలు వృత్తే అది కదా. ఓకే సరే, ఓకే వదిలేసా. మార్క్స్ ఎందుకు ఇస్తాను? నేను మార్క్స్ ఇస్తానని చెప్పానా? ఓకే, ఆడాల్సింది అయిపోయేది చక్కగా. -20 వద్దు. ఆడవే తల్లి, 30 మార్క్స్ వస్తాయి. ఇంక వినట్లేదు ఆవిడ, ఏం చెప్తాం మనం?